శరత్ చంద్ర అపూర్వతో మాట్లాడక ఏ మాత్రం ఇష్టపడడు. ఇంకా అపూర్వ తట్టుకోలేకపోతుంది. ఇంకా అపూర్వ రావడం చూసి శరత్ చంద్ర పక్కెళ్ళిపోతుంటాడు. ఏంటి బావా, అక్కని చంపని చెప్పి నీకు నా మీద అనుమానం వచ్చిందిగా? నీలో ఉన్న ప్రేమ నాలో ఉన్నది నిజం అని నీ మీద ప్రేమ ఉన్న స్వచ్ఛమైంది బావ నిరూపించడానికి నా రక్తంతో రాసి తీసుకొచ్చాను అని చెప్పి అపూర్వ ఇంకా తీసుకొచ్చి చూపిస్తూ ఉంటుంది. ఒకసారిగా చూసి శరత్ చంద్ర షాక్ అవుతుంటాడు. ఇదిగో ఇది చూసాకైనా నీకు అసలు నా మీద నమ్ముతాను చెప్పి ఒకే ఒక మాట చెప్పు బావా అని చెప్పేసి అప్పుడు నమ్మించే ప్రయత్నం చేస్తుంటది. విని ఇంకా భూమి క్లాస్ కట్టుకుంటూ నవ్వుకుంటూ వస్తుంది. వావ్ సూపర్ పిన్ని అంటూ ఏంటిది ఎవరి రక్తం అని చెప్పి రాసామని చెప్పేసి ఇంకా భూమి చూస్తుంది. అపూర్వేమో తన రక్తంతో ఐ లవ్ యూ బావా అని చెప్పి రాసింది చూపిస్తూ ఉంటుంది. శరత్ చంద్ర ఒకసారి మళ్ళీ ఆయమైన ఉంటాడు. అసలు ఎవరి మాట్లాడు వినని అర్థంగా టెన్షన్ పడుతూ ఉంటాడు. అక్షతకి చాలా కోపం వస్తుంది. అది నా రక్తమే అని అపూర్వ చాలా కోపంగా అంటుంది. మరి ఎక్కడికి వచ్చినావు పిన్ని, ఏంటి గాయం చూపించు అని భూమి అనగానే అందుకే కదా గాయం కనపడకుండా గ్లౌజ్ కప్పుకున్నా అని చెప్పేసి కనపడదులే అని చెప్పి అపూర్వ అనగా కానీ భూమి వినిపించుకోదు. ఇదంతా అప్పుడు మళ్ళీ కొత్త ప్లాన్ చేసి అనుకుంటూ తన గ్లౌజ్ తీగిపోతాడు. అబ్బా అని చెప్పేసి ఇంకా అపూర్వ అరుస్తుంది. ఇంకా తన చేతి గాయం ఉంటుంది. శరచంద్ర చూసి జాలిగా చూస్తూ ఉంటాడు. ఇంకా భూమి టెన్షన్ పడుతుంటది. మళ్ళీ నాన్న నమ్మించింది అని చెప్పి అనుకుంటూ ఇంకా అలాగే టెన్షన్తో ఇంకా చూస్తుంది. ఇంకా ఏం మాట్లాడలేకపోతుంది. ఇంకా అపూర్వ అబ్బా అని చెప్పేసి చెయ్యిని తన వైపు తీసుకుంటుంది. ఇంకా నొప్పి తట్టుకోలేకపోతుంది. సారీ పిన్ని అని చెప్పేసి భూమి అంటూ ఇంకా పక్కెళ్ళిపోతుంది. ఇంకా అలాగే అపూర్వ బాగా చూస్తుంది. ఈలోగా భూమి తన చేతుకుంటున్న రక్తాన్ని కాటన్కి పాముతూ ఉంటుంది. ఇంకా చెర్రీ సాయంతో ఇంకా ఆ రక్తం అంటుకున్న కాటన్ని ఒక కవర్లో వేస్తూ ఉంటుంది. ఇదిగో మన డిఎన్ఏ కావాల్సిన శాంపిల్ ఇదే, దీంతో మనం డిఎన్ఏ టెస్ట్ చేపించాలి అని చెప్పి చెర్రీ చెప్పి ఇంకా భూమి కంగారు ఇంకా ల్యాబ్ వెళ్ళా సిద్ధమవుతాడు. ఇంకా చెర్రీ అలాగే చూస్తూ ఉంటాడు.